జై భీమ్, జై మా రోజు. ముందుగా మమ్మల్ని మన్నించాలి, క్షమించాలి. అందరూ పెద్దవాళ్ళే ఉన్నారు ఇక్కడ. ఇంత 4 అవుతుంది, ఇంకా భోజనం ఆలస్యమైంది. మన ఎట్లా మీకు నాకు సారీ అడగాలో కూడా అర్థం కావట్లేదు ఇంత ఎర్రటి ఎండలో. ఇప్పుడు మనం చూసుకుంటే ఇండియాలో ఏం చేయాలి, వీరన్న ఆశయం ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, వీరన్న ఏం చెప్పాడు అనంతా మనకి ఇప్పటికీ అందరూ స్పష్టంగా వివరించారు. అండ్ నేను మనస్ఫూర్తిగా సిపిఎస్ఐ పార్టీలో పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఇంకా బలంగా నడిపిస్తున్న సిపిఎస్ఐ మన వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే అంత నాయకుడు చనిపోయిన తర్వాత ఎక్కడికక్కడ అందరూ చెల్లాచెదురైపోయారు, తర్వాత విడిపోయారు. కొంతమంది ఇంకా ముందుకి సాగలేక అక్కడే వాళ్ళ వృత్తులలో సెటిల్ అయిపోయారు. కానీ ఎంతో కమిటెడ్గా నేటికి అది ఎంతో స్ట్రాంగ్గా ఏదో అట్లాంటి కదా వాళ్ళతో మాట్లాడితేనే తెలుస్తుంది ఎంత ప్రేమ ఉంటుందో. మిగతా వాళ్ళతో మాట్లాడినప్పుడు తెలియని ప్రేమ ఇప్పటికీ సిపిఎస్ఐ పార్టీని నడిపిస్తున్న వాళ్ళల్లో ఆ ప్రేమ స్పష్టంగా కనిపిస్తుంది. అది అంతకు ముందు అవ్వలేదు. అంటే మనకి మనుషుల్ని అంచనా వేయడం అంటే అర్థం చేసుకోవడం అంత అర్థం కాదు కదా. కానీ గత కొన్నేళ్ళ నుంచి మన సిపిఎస్ఐ నాయకుల్ని చూస్తుంటే ఎంత కమిటెడ్గా ఉన్నారు, ఎంత ప్రేమతో ఉన్నారు వీరన్న అంటే. ఎక్కడ చిన్న కాంప్రమైజ్ కూడా అవ్వరు, ఏ విషయంలో కూడా వాళ్ళు ఖచ్చితమైన భావాలతో ముందుకెళ్తున్నారు. వాళ్ళకి తప్పకుండా నా కృషి ఏ విధంగా వాళ్ళతో పాటు నడవగలనో, కృషి చేయగలనో నేను చేస్తాను. మనం మన పిల్లలందరం మనకు స్టూడెంట్స్, ఒకప్పుడు మీరందరూ స్టూడెంట్సే. క్లాస్ పాఠం విన్నాక ఇంటికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళాలి, ఏం తీసుకెళ్తాం ఇంటికి వెళ్ళేటప్పుడు, ఆ రోజు విన్నదంతా. అట్లే ఈరోజు మీరు ఎన్నో విషయాలు ఇక్కడ విన్నారు. కానీ మీరు ఇంటికి అంటే మనము ఇప్పుడు అంటాం కదా, ఒక పాపో బాబో పెరగాలంటే ఊరందరూ కలిసి పెంచితేనే కుదురుతుంది అని. ఈ ఊరంతా కలిసే వీరన్నను తయారు చేశారు. ఈ వీరన్నని ఇప్పటికీ కాపాడుకుంటున్నారు. రోడ్ వైడనింగ్లో పోతుంది సూపమేమో అని భయపడినప్పుడు ఊరందరూ ఒక్కటై అన్ని ప్రజా సంఘాలతో, సిపిఎస్ఐ పార్టీతో, ఇంకా చాలా ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ కూడా వచ్చి ఊరి వాళ్ళతో కలిసి స్తూపాన్ని దక్కించుకున్నాము. మాకంటే మీరే అదృష్టవంతులు, నాకన్నా మీరే అదృష్టవంతులు అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు కొత్తగూడెం వచ్చేటప్పుడు దూరం నుంచే కరివిరాల దాటంగానే నాన్న స్తూపం కనిపించేది. మళ్ళీ వెళ్ళేటప్పుడు అట్లే చూసుకుంటే వెళ్ళి చాలా బాధపడేదాన్ని. అరే ఇక్కడే చదువుకుంటే బాగుండు కదా, ఇక్కడే పెరిగితే బాగుండు కదా. ఎందుకంటే హైదరాబాద్ అనేది మహా విశాలమైన నగరం. అక్కడ నాన్న కొన్ని చోట్లే తిరిగి ఉంటాడేమో అనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు నేను ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తుంటా, ఆయన చదివిన సైఫాబాద్ సైన్స్ కాలేజ్కి వెళ్తుంటా. కానీ కొత్తగూడెం అయితే అన్ని చోట్ల ఆయనే. ప్రజలలో ఎవరు పలకరించిన ఆ పలకరింపులే నన్ను బతికించాయనిపిస్తుంది. ఎందుకంటే అసలు తండ్రి గుర్తు లేడు, చూడని వయసు నుంచి మీలోనే నేను చూసుకున్నా. నిజం, ఇది చాలా నిజం. చిన్నప్పుడు అందరూ మీ ఊరేంటి అని అడిగితే అందరూ హైదరాబాద్ అని చెప్పేది. అందరికీ ఊర్లు ఉన్నా సరే, వాళ్ళ పల్లెటూర్లు ఉన్నా సరే. కానీ నేను మాత్రం మా కరివిరాల కొత్తగూడెం అని చెప్పేది. ఎందుకు మా ఊరికి రావచ్చు కదా అని మా చుట్టాలు ఎవరైనా అడిగితే ఎందుకు కొత్తగూడెమే వెళ్తాం అంటే, కొత్తగూడెంలో బోలెడు పరువు ఉంది మాకు అనేది. అంత ఇష్టం వీరన్నకైనా నాకైనా ఈ కొత్తగూడెం అంటే. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళేటప్పుడు ఏ విషయాలు తీసుకెళ్ళగలగచ్చు, మీరు వీరన్న చెప్పిన మార్గంలో ఇక్కడున్న నాయకులు ఎవరైతే పనిచేస్తున్న వాళ్ళే కాదు, మనం ఎలా ముందుకు తీసుకెళ్ళొచ్చు. ఎలా అంటే ఈ బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకించాలి. ఇక్కడ ఎంతమంది వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పులు చేశారు చెప్పండి, ఒక్కసారి చేతులు ఎత్తండి. ఎంతమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు అప్పులు చేశారు? చాలామంది. ఎంతమంది పిల్లల్ని చదివించేటప్పుడు అప్పులు చేశారు? చదివించడానికి అప్పులు చేశారు? ఒక్కరే ఎవరు అప్పే చేయలేదా? పెళ్ళికి ఎంతమంది చేశారు? మళ్ళీ ఒక్కసారి ఎత్తుతారా? అసలు పెళ్ళి కానీ అప్పు కానీ పెళ్ళి ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఇదంతా బ్రాహ్మణిజం. మనం పెళ్ళి చేసేటప్పుడు వస్తారు, ఇద్దరు వ్యక్తులు ఇష్టమైతే వాళ్ళు కలిసి వాళ్ళు జీవించడానికి మనం వాళ్ళకి అన్ని సహకారం చేయాలి. వాళ్ళు ఒక ఇల్లు సెట్ చేసుకోవడానికి, వాళ్ళు కలిసి బతకడానికి. కానీ మనకేం కావాలి? కట్నాలు, బియ్యాలు. ఈ మధ్య అయితే బియ్యాలు చదివింపులు ఎక్కువైపోయినాయి.
అన్ని గొడవలు, మొత్తం ఆ పెళ్ళి తతంగం నుంచి మొత్తం గొడవలే. ఎంతమందికి గొడవలు కాకుండా పెళ్ళిళ్ళు అయినాయి? ఎవరు ఉండరు. ఇదంతా బ్రాహ్మణిజం. బ్రాహ్మణుడు మనల్ని పట్టి పీడిస్తున్నాడు, మన ఆర్థిక వ్యవస్థని దెబ్బతీస్తున్నారు. మన దేశ ఆర్థిక వ్యవస్థే కాకుండా మన కుటుంబ ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బతీస్తున్నారు. ఎందుకంటే మనకి పిల్లలు పుడితే వాళ్ళకి పోషకాహారం, అంటే వాళ్ళకి బలమైన ఆహారం, మంచి మంచి గింజలు, మంచి ప్రోటీను ఇట్లాంటివి పెట్టడానికి మనం అప్పు చేయం. ఎందుకు చేస్తాం? 21 చేయడానికి, బారసాల చేయడానికి, అన్నప్రాసన చేయడానికి, వీటన్నిటికీ ఎవరు వచ్చి డబ్బులు తీసుకుపోతారు? మన పిల్లలకి ఏమన్నా తిండి ఎక్కువ పెడుతున్నామా? అప్పుడు లేదు. ఎవరికి పెడుతున్నాం? బ్రాహ్మణాయనకి, బాపనాయనకి పెడుతున్నాం. కొంచెం పెద్దగా అయినాక పెళ్ళిళ్ళకి మనం అమ్మాయి అబ్బాయి సంతోషంగా ఉండాలి అని చూడం, బాపనాయన సంతోషంగా ఉండాలి. ఆ పెళ్ళి తంతు జరిగేటప్పుడు 2 కుటుంబాలు కలిసేది లేదు. బాపనాయన ఆయనకు కావాల్సినట్టు అన్నీ చేసుకొని ఆయన వెళితేనే పెళ్ళి మంచిగా జరిగినట్టు. చనిపోతే కొన్నిసార్లు ఈ మధ్య ఎవరు చనిపోయినా కూడా ఎక్కువ ఇప్పుడైతే చనిపోయినా కూడా అప్పులు ఎక్కువైపోయినాయి. ఎందుకంటే దినాలకు అంత పెద్దగా చేస్తున్నారు. మనము మన అన్ని రకాల కులం వాళ్ళు ఒక చనిపోయినప్పుడు వస్తారు, వాళ్ళ సేవ వాళ్ళు అందిస్తే అంత తల మొత్తం గొరిగిన తర్వాత వస్తాడు బాపనాయన కాళ్ళు మొక్కించుకోవడానికి. ఎందుకు మన జీవితంలో మనం బాపనాయన లేకపోతే బతకలేమా? నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది, అందరూ నన్ను అడుగుతారు, ఎందుకు నువ్వు బ్రాహ్మణిజాన్ని అంత వ్యతిరేకిస్తావు? ఏదన్నా ఫంక్షన్ చేసినప్పుడైనా ఎప్పుడు రావు, పెద్ద పెళ్ళిళ్ళకి వాటికి వీటికి ఎందుకు అట్లా చేస్తావు అంటే, అరే అవన్నీ అవన్నీ మా నాన్న నమ్ముంటే ఈరోజు బతికేవాడు. అవన్నీ నేనెట్లా ఆచరిస్తా? మాకు నష్టమైనా సరే, మాకు ఏమైనా సరే ఈ బ్రాహ్మణిజాన్ని మేము వ్యతిరేకించాలి. మనందరం కూడా వ్యతిరేకించాలి. బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తేనే ఈ ఫ్యాసిస్ట్ మూకల్ని మనం తిప్పికొట్టగలం. ఎందుకంటే వాటిని చేతిలో పట్టుకొనే వాళ్ళు మనల్ని ఆడిస్తున్నారు, ఆ ఎమోషన్స్ని పట్టుకొని మనల్ని ఆడిస్తున్నారు. అప్పులు ఎక్కువైపోయినాయి, హింస ఎక్కువైంది. దేని గురించి మాటలు ఉండవు. మన ఆడవాళ్ళు కలిస్తే ఎన్ని రౌండ్ల బియ్యాలు పోసిరు, ఎంతమందికి బట్టలు పెట్టిరు, ఇవే చర్చలు మనకి. అంటే మన స్కూల్ ఉంది ఇక్కడ, మన స్కూల్ ఉంది, మన అంగన్వాడీ స్కూల్ ఉంది, మన హై స్కూల్ ఉంది ఇక్కడ. వీటిని మనం బలంగా చేసుకోవాలి. ఇక్కడ అందరూ టీచర్స్ ఉన్నారా? మన పిల్లలకి మంచి చదువు అందుతుందా? ఇప్పుడు మన అంగన్వాడీ ఉంటుంది, నామకే వాస్తు ఉంటుంది. అది అంత పాత గోడలతో, అంత చిన్న పిల్లలు అప్పుడప్పుడే వాళ్ళు అన్ని విషయాలు నేర్చుకుంటారు. అలాంటి వాతావరణం ఎంత బాగుండాలి. ఇది గవర్నమెంట్కి కూడా తీసుకెళ్లాలని మేము ఆలోచిస్తున్నాం. ఎందుకంటే పసి మనసులు నేర్చుకునేది ఆ వయసులోనే, అంగన్వాడీ వయసు వాళ్ళే. కాబట్టి అంగన్వాడీ సిస్టమ్ని, మన స్కూల్ని, మనకి ఇక్కడ బేసిక్ అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కోసం మనం పోరాడాలి. మన సర్పంచ్ ఎవరని వాటితో పోరాడుతూ మన రోజువారీ జీవితంలో కూడా ఎంత వీలైతే అంత బ్రాహ్మణిజాన్ని తగ్గించుకోవాలి. మరి తగ్గించుకోవాలంటున్నాం కానీ మరి ఏం చేయాలి? మరి చెప్పాలి కదా. మేము కూడా ఏం చేయాలంటే, పిల్లలు పుడితే తల్లికి మంచి పోషకాహారాన్ని అందియాలి. వాళ్ళకి మనం మంచి చదువుకునేలాగా మనం ఏ స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి పంపినా కూడా ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం శ్రద్ధ తీసుకొని వాళ్ళని చదివించాలి. పెళ్ళిళ్ళు అయ్యేటప్పుడు కూడా ఎంత వీలైతే అంత సింపుల్గా, అందరూ రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే పరిస్థితిలో లేకపోతే కొంతమందితో అయినా పెద్ద పెద్ద పోకడలకి ఆ బ్రాహ్మణుడు చెప్పింది వినకుండా సింపుల్గా మనం అప్పులు కాకుండా పెళ్ళిళ్ళు చేసుకునేలా చూసుకోవాలి. అప్పుల కూపంలో ఎవరు పడదు. మనం ఆర్థికంగా బలహీనంగా ఉంటే మనం దేనికి పోరాడలేము. అందుకని మన ఇంట్లో ఏ కార్యమైనా ఏదైనా మంచి పెద్ద మనుషుల్ని పెట్టుకొని వాళ్ళని ఆచరిస్తూ వాళ్ళు చెప్పింది మనం చెయ్యాలి. ఒకటి అండ్ ఇవన్నీ మనం ఆచరిస్తే అదే మన నాన్నకిచ్చే నివాళి. మీరు ఆచరిస్తారా ఇవన్నీ? ఇక్కడ ఎంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీ ఇళ్ళల్లో మీ పిల్లలకు చెప్తారా? మనం ఫస్ట్ ఈ బ్రాహ్మణిజాన్ని అర్థం చేసుకొని ఈ చిన్నవి చేస్తే సరిపోతుంది. అప్పుడే ఇలాంటి నాయకులు చేసే ఉద్యమాలకి మనం సహకారం అందించగలం. ఇంట్లో బ్రాహ్మణిజాన్ని పాటిస్తూ బయటికి వచ్చి వర్గకుల దోపిడీ విముక్తి అంటే ఎట్లా కుదురుతుంది? అవ్వలేదు కూడా. అందుకే నేను ఒకటే నేను పెద్ద అడుగు లేకపోయినా ఈ చిన్న అడుగులు నా రోజువారీ జీవితంలో ఎలాంటి బ్రాహ్మణిజం ఇన్ఫ్లుయెన్స్ నా జీవితంలో లేకుండా నేను చూసుకోవాలని అనుకున్నా. అట్లే చూసుకున్నా. మనం బుద్ధుడు, అంబేద్కర్, పూలే, మనం ఆ రోజు వీరన్న, వీళ్ళందరూ చెప్పినవి పాటించాలి. ఈరోజు మీరు వెళ్ళి మీ పిల్లలకు కూడా చెప్పాలి, అరే అప్పులు ఎక్కువ చేయకండి రా ప్రతి చిన్న పెద్ద ఫంక్షన్కి అని. సరేనా? సరే.
ధన్యవాదాలు. జై భీమ్, జై పూలే, జై మహారాజు. వీరన్న మాట్లాడితే దిశ ఏం కొనసాగిస్తుంది, ఏం ఆశయాలు కొనసాగిస్తుందని ఈ ఊరే కాదు యావత్ రాష్ట్రం ఎదురు చూస్తుంది. ఇప్పటిదాకా మాట్లాడిన మాటలన్నీ వీరన్నే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. నా కంటి నిండా నీరు అనేక సార్లు వచ్చింది. ఎందుకో ఏడిస్తే కన్నీళ్ళు కండ్ల నుంచి రాలి పడితే వీరన్న రాలి పడతాడో లేకపోతే మహనీయులు రాలి పడతారో అన్న బాధతోటి దుఃఖాన్ని ఆగబట్టుకొని ఉంటున్నాం. ఎప్పటిదాకా ఆగబడతాం ఇది అని అంటే మన దిశ చెప్పినట్టు ఏం చెప్పింది దిశ? బ్రాహ్మణిజం అని చెప్పింది. ఈ బ్రాహ్మణిజం మన ఇళ్ళ నుంచి ఎట్లా పోతుంది అని అంటే మనందరం చట్టసభలలోకి పోతేనే ఇట్లాంటి బెల్లయ్య నాయక్ అన్నలాంటి వాళ్ళు మన 90% మంది ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి, ఇక సర్పంచీలు, వార్డు మెంబర్లు, మొత్తం వ్యవస్థే మనది కావాలి. మన ముఖ్యమంత్రులుగా అయినప్పుడే బ్రాహ్మణిజం పక్కకు పోతుందని అనిపిస్తుంది. ఎంతసేపు ఆ బ్రాహ్మణిజాన్ని తుడిచిపెట్టడం 10%. ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కాదు బ్రాహ్మణిజం. దాన్ని మనం ఇప్పుడు వీరన్న గురించి మాట్లాడవలసి వస్తే దిశ ఏం మాట్లాడాలి అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎకనామికల్ వీకర్ సెక్షన్, దాంతోపాటు 50% మహిళా రిజర్వేషన్, హిందూ కోడ్ బిల్లు 33% మాత్రమే కాదు 50% హిందూ కోడ్ మహిళా బిల్లులో చేర్చాలి అని మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. దీంతోపాటు ఇంతకుముందు ఆపరేషన్ కగారు మాట్లాడింది చాలా ఎదిగింది. మా అందరికీ కూడా త్వరలో నాయకత్వం వహిస్తే చూడాలని ఉంది. థ్యాంక్ యూ. ఇంకొక విషయం నేను మర్చిపోయా, సారీ. ఇది ఎప్పుడు నేను చెప్పాలనుకుంటే, ఎందుకంటే ఇక్కడ ఎక్కువ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా. ఎట్లయితే మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మనం పోరాడాలో అంటే స్త్రీని ఏ విధంగా కూడా డిస్క్రిమినేట్ చేయకూడదు. డిస్క్రిమినేట్ అంటే స్త్రీని ఏ విధంగా కూడా వివక్షతకి గురి చేయొద్దు. మనల్ని రాజకీయాలలోకి రానియరు, కానీ ఎప్పుడు రాణిస్తారు? ఎప్పుడైతే మన హక్కుల కోసం మనం పోరాడతామో అప్పుడు కూడా ఈ బ్రాహ్మణిజాన్ని మనం పక్కన పెట్టాలి. ఎందుకంటే ఒక తండ్రి చనిపోతే పిల్లలకి పెళ్లి చేసేటప్పుడు తల్లి కూర్చోవద్దు. అంటే తల్లి చదివించడానికి పనికి వస్తుంది, పెంచడానికి పనికి వస్తుంది, పెళ్లి జరిగేటప్పుడు పనులన్నీ చేయడానికి పనికి వస్తుంది. కానీ పక్కన కూర్చోవద్దా? మనం మన కూతుర్ల పెళ్ళిళ్ళ పక్కన కూర్చోకపోతే ఎట్లా మనం చట్టసభలలో కూర్చుంటాము? కాబట్టి ఎక్కడైనా సరే మన ఇంటి నుంచే ఉంది పరిష్కారం, చట్టసభ వరకు. ఈ ప్రపంచ మహిళా స్త్రీల విముక్తి కోసం మనం పోరాడాల, మనం ముందుకు వెళ్ళాలంటే మన ఇంటి నుండే మొదలు పెట్టాలి. మేమందరూ చెప్పే విషయాలన్నీ మీకు సంబంధించిన విషయాలు కాదు, ఇవన్నీ మీ ఇళ్ళల్లో నుంచి మీరు కూడా చేస్తేనే మన అందరి జీవితాలు బాగుంటాయి.